ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. బోయింగ్ 787-A143 విమానంలో హైడ్రాలిక్ లీక్ అయినట్లు భావిస్తున్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న మరో ఎయిర్ ఇండియా విమానంలోనూ సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇక కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ విమానాన్ని నాగ్పూర్ కు మళ్లించారు. ఇండిగో విమానం కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు టేకాఫ్ అయింది. ఈ క్రమంలో విమాన నెంబర్ను ప్రస్తావిస్తూ బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని నాగ్పూర్ కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలో ప్రయాణికులందరినీ కిందకి దించేశారు. బాంబు స్క్వాడ్ బృందం విమానంలో తనిఖీలు చేసింది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, వరుసగా విమానాలకు సంబంధించి సాంకేతిక లోపాలు అలాగే బాంబు బెదిరింపు కూడా రావడం కలకలం రేపుతుంది. ఓవరాల్ దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, వరుస ప్రమాదాలతోని విమాన ప్రమాదాలతో ప్రయాణికులు బంబేలెత్తిపోతున్నారు. తాజాగా జూన్ 12వ తేదీన అహ్మదాబాద్లో జరిగిన ఘోర సంఘటన మర్చిపోముందుకే విమానానికి సంబంధించి ప్రధానంగా ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలకు వరుస సాంకేతిక లోపాలు వస్తున్న నేపథ్యం తాజాగా ఈరోజు మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానానికి సాంకేతిక లోపం వచ్చింది. సాంకేతిక లోపం రావడంతోనే పైలట్ ముందుగానే గ్రహించి రన్వే పైనే విమానాన్ని ఆఫ్ చేసి ప్రయాణికులందరినీ కూడా పూర్తిగా కూడా ఎయిర్పోర్ట్లోనే దించేసిన పరిస్థితులు మనం చూసాం. దాదాపు 200 మంది ఆన్ బోర్డింగ్ సంబంధించిన 200 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా కూడా లండన్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న నేపథ్యం సాంకేతిక లోపం రావడంతో ఎయిర్ ఇండియా వారందరికీ విమానం లేట్ కావడం సాంకేతిక లోపం కారణంతో వారందరికీ కూడా తిరిగి డబ్బులు చెల్లించేందుకు అంగీకారం తెలిపింది. దాంతోపాటు వీలైతే వారి షెడ్యూల్లో మార్పులు చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. ఇక మరోవైపు ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన విమానం సంబంధించి దాదాపు బోయింగ్ 787 ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా 143 విమానంలో కూడా ఈరోజు సాంకేతిక లోపం వచ్చింది. మొదట ఢిల్లీ నుంచి నేరుగా ప్యారిస్ వెళ్లాల్సిన విమానం మధ్యాహ్నం 1:10 ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన విమానం ఒక్కసారిగా సాంకేతిక లోపం రావడంతో పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని అక్కడే ఆపేసిన పరిస్థితులు తెలుసుకున్నాం. ప్రస్తుతం హైడ్రాలిక్ లీక్ అయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. విమానం ప్రయాణానికి ముందు కొంత విమానాన్ని తరలి చెక్ చేసిన సందర్భంలోనే ఈ హైడ్రాలిక్ లీక్ కనిపించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అందుకు అనుగుణంగా ఎయిర్ ఇండియా తక్షణమే ఆ ప్రయాణాన్ని సైతం కూడా రద్దు చేసింది. మరోవైపు ఇక శాన్ ఫ్రాన్సిస్కో నుంచి నేరుగా ముంబై రావాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో కూడా కొంత పూర్తిగా కూడా సాంకేతిక లోపం రావడంతోనే నేరుగా దాన్ని కోల్కతాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరిగింది. దాదాపు ఎయిర్ ఇండియాకి సంబంధించి మొత్తం 4 విమానాలకు సంబంధించి సాంకేతిక లోపాలు రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి నేరుగా లండన్ వెళ్లాల్సిన విమానం రద్దు కావడంతో ఇక లండన్ నుంచి అమృత్సర్ రావాల్సిన మరో విమానానికి సంబంధించి ఎయిర్ ఇండియా సైతం కూడా ఆ విమానాన్ని కూడా రద్దు చేసుకుంది. ప్రయాణికులందరికీ కూడా వారి స్వారీ చెప్తూ వారికి సంబంధించిన ఏర్పాట్లు తిరిగి ఇతర ఫ్లైట్లో చేశామని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇక ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో నేరుగా నాగ్పూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అధికారులు క్షుణ్ణంగా విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం కూడా దాదాపు ఆ ఫ్లైట్లో 150 మందికి పైగా కూడా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. వారినంతా కూడా ముందుగానే రన్వే మీద ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇచ్చిన తర్వాతకి నాగ్పూర్లో నేరుగా విమానాన్ని చెక్ చేశారు. అయితే నాగ్పూర్ డిఎస్పీ మాట్లాడుతూ కూడా ఎనానస్ కాల్ వచ్చింది. ఆ సందర్భంలోనే విమానాన్ని తరలి చెక్ చేశాము, కానీ ఎవరికి ఎలాంటి ఆపద రాలేదని చెప్తున్నారు. వరుస ప్రమాదాలతోని అటు ఎయిర్ ఇండియా
పూర్తిగా కూడా వారికి సంబంధించి సాంకేతిక లోపాలు రావడంతో మొత్తం ఇప్పటి వరకు ప్రమాదానికి గురైన బోయింగ్ విమానం 787 కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రమాదానికి కావచ్చు సాంకేతిక లోపాల కారణం అవుతున్న విమానాలన్నీ కూడా బోయింగ్ కంపెనీకి సంబంధించడం కూడా అత్యంత కొంత దీన్ని అటు ఎయిర్ ఇండియా సంస్థ సైతం కూడా దీన్ని పూర్తిగా కూడా దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం వచ్చింది. దాదాపు ఈరోజు 4 విమానాలు అటు ఎయిర్ ఇండియాకి సంబంధించినవి సాంకేతిక లోపం వస్తే ఒక విమానం కొచ్చి నుండి రావాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని నాగ్పూర్లో ఆఫ్ చేశారు. మరోవైపు బోయింగ్కి సంబంధించిన ప్రతినిధులతో కూడా ఈరోజు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సైతం కూడా సమావేశమయ్యారు. బోయింగ్లో తలెత్తుతున్న సమస్యలు కావచ్చు, ఇటీవల జరిగిన ఘటన కావచ్చు, వరుస ఘటనలపైన దేశంలో ఉన్న ప్రజలంతా కూడా ముఖ్యంగా ఎయిర్ ఇండియాలో ప్రయాణించాలంటేనే ప్రాణాలకు ప్రస్తుతం కొంత ఇబ్బందికరం ఉంది. ప్రాణాలు గాల్లోనే వెళ్ళిపోతున్నాయనే సమస్య తలెత్తుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియాలో తిరిగి అలాంటి సమస్యలు లేవనెత్తకుండా చూసేందుకు ఇప్పటికే బోయింగ్ ప్రతినిధులతో టాటా చైర్మన్ సైతం కూడా భేటీ అవుతున్న నేపథ్యం ప్రస్తుతానికి ఆ సమావేశం జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా ఇటీవల కొన్ని SOPలు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏ విధంగా మొదట వివిధ దేశాలకు వెళ్లే విమానాలను ఏ విధంగా చెక్ చేయాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ బోయింగ్ విమానాలకు సంబంధించిన అంశంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది, హైడ్రాలిక్ లీక్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఫ్యూయల్కి నింపి సంబంధించిన అంశాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా DGCA అప్రూవల్ ఇచ్చిన తర్వాతకి ఇతర దేశాలకు వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలని కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రైట్.